శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి శనిగ్రహ సంచారం గత కొంతకాలంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ప్రస్తుతం రేవతి నక్షత్రం మీదకి మారడం జరిగింది. ఇది ఒక విధంగా ఈ రాశి వారికి గతంలో కన్నా శని కొద్దిగా బెటర్ పీరియడ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ కన్యా రాశి వారి మీద వీక్షించడం వల్ల ఏ పని ప్రారంభించినా కూడా అది పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోవడం, వీళ్ళకు కూడా కొంతమంది ఏ పని చేయకుండా కొద్దిగా ఐడియల్గా ఉండడం, దేని కొరకు ఎదురు చూస్తుంటారు, ఏవో టెస్టులు రాస్తారు, ఆ ఉద్యోగం వస్తే ఎదురు చూస్తూ ఉంటారు, కాలక్షేపం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి ఈ సమయంలో మీరు వృత్తిపరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు నెరవేరే అవకాశం అన్నది రావడం జరిగింది. ఎందుకంటే బుధుడు ఈ రాశి వారికి దశమాధిపతి, రాశ్యాధిపతి. అంటే మీరు స్వయం కృషితో మీ ఉద్యోగాన్ని మీరే వెతుక్కొని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. లేదు మీరు ఉద్యోగస్తులు కాదు అంటే ఏదన్నా ఒక జీవనోపాధి కొరకు మీరు ఏదన్నా ప్రయత్నం చేస్తుంటే మీ జీవనోపాధి కదా, చిన్నపాటి వ్యాపారమో లేదంటే ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా చిన్నసాటి సర్వీస్ లాంటిది ఏదో ఒక ఉపాధి అవకాశం మాత్రం మీకు 100% లభించే అవకాశం ఉన్నది. అలాగే ఆల్రెడీ ఏదో కొద్దిపాటి ఆదాయం ఉన్న వాళ్ళకి అదనపు ఆదాయం కొరకు మీరు చేసే ప్రయత్నం చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అయితే ఒకటి, ఏది మాత్రం సునాయాసంగా రాదు. ఎంతో కొంత మీరు ప్రయత్నం చేస్తే ఇప్పుడు మీకు కొంత ప్రయోజనం కలిగించే అవకాశం ఉంటుంది. మామూలుగా బ్రెయిన్ ఉపయోగించే పనుల కన్నా ఫిజికల్గా కష్టపడే వారికి శని భగవానుడు ఎక్కువగా సహకరిస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడు కూడా ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఆలోచనలు ఊహలతోనే ఎక్కువ చేస్తూ ఉంటారు. హ్యాండ్స్తో చేసే వర్క్ ఎక్కువ బాగా స్కిల్స్ కలిగి ఉంటారు కాబట్టి కొంతవరకు అది కూడా శరీర శ్రమే. కాబట్టి ఎవరైతే శరీర శ్రమతో జీవనోపాధి కొరకు వెళ్తుంటారో వాళ్ళకి 100కి 100 రూపాయలు మీ యొక్క స్థాయికి తగినటువంటి ఉపాధి అవకాశాలు 100కి 100 రూపాయలు లభించే అవకాశం ఉన్నది. అయితే ఏదైనా మన కన్యా రాశి వారికి శని భగవానుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ మరి సరిగ్గా 2వ తారీఖు జూన్ నెల 2027 సంవత్సరం, అంటే సుమారుగా ఒక సంవత్సరం పాటు మాత్రమే మీకు శని భగవానుడు సప్తంలో ఉంటూ తర్వాత అష్టమ స్థానంలోకి మారుతున్నాడు. అంటే 2 జూన్ 2027 తర్వాత అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు అక్కడ నీచ స్థితిలో ఉండడం వల్ల మరి ఈ రాశి వారికి కొన్ని అనుకోని మార్పులు, దానికోసం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం మీరు ఇంకా కాలయాపన చేయకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఇది కంపల్సరీగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇక దీనితో పాటుగా ఇంకొక అవకాశం ఈ రాశి వారికి, ఎందుకంటే మరి ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు సరే వచ్చే నెల జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు మధ్యలో శని భగవానుడు వక్రగమనం పొందబోతున్నాడు. వక్రగమనం పొందడం వల్ల ఏంటంటే శని భగవానుడు అక్కడే మీనరాశిలోనే ఉంటూ 6వ భావానికి సంబంధించిన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే 6వ స్థానం అన్నది శనికి అత్యంత లాభదాయకమైనటువంటి శుభస్థానం కాబట్టి మళ్ళా ఈ కన్యా రాశి వారికి జీవితంలో మరొక్క అవకాశం మాట. అంటే గతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే రాలేదు, ఏదో ఇంక వ్యాపారం చేద్దాం అనుకున్నాం కుదరలేదు, అటువంటి వారికి అంటే గతంలో మీరు ప్రయత్నం చేసి ఏవైతే వదిలివేశారో ఆ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. గతంలో ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఇచ్చావు, ఏదైనా గవర్నమెంట్కి ఏమైనా గవర్నమెంట్ టెస్ట్ రాసి అది పెండింగ్లో ఉందో అటువంటి వారికి ఈ జూలై 27 నుంచి డిసెంబర్ మధ్యలో కంపల్సరీగా మీకు ఉద్యోగ ప్రయత్నాలు ఏదన్నా సరే ఫలించే అవకాశం ఉంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు అంటే అనారోగ్య సమస్య అవ్వచ్చు, వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అంటే రుణ బాధలు లాంటివి ఏవైనా ఉంటే ఈ సమయంలో మళ్ళీ మీకు ఒక అదృష్టకరమైన సమయం రాబోతుంది. బట్ ఏదైనా శని భగవానుడు మీనరాశిలో ఉండగానే మీరు అన్ని సమస్యలు తొందరగా పరిష్కరించుకుంటేనే మంచిది తప్ప మీకు మళ్ళా జూన్ 2వ తారీఖు 2027 తర్వాత మాత్రం ఈ అష్టమ శని ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు, కొన్ని కఠినమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి శని భగవానుడు మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు తప్ప
ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని శిక్షించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఉండదు. అది మీ యొక్క ప్రవర్తన బట్టి మీ నడవడికను బట్టి ఉండడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తే శని మీకు సహకరించడం జరుగుతుంది. ఏదైనా మనం గ్రహాలకి పరిహారాలు చేసుకున్నప్పుడు అంటే రెమెడీస్ పాటించినప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా మనం వాళ్ళని ఆ గ్రహాల్ని సంతృప్తిపరచవలసి ఉంటుంది. సూర్యునికి ప్రసన్నం చేసుకోవాలంటే సూర్య నమస్కారాలు ఆదివారం నియమంగా ఉండడం ఇది కామనం. మరి శని భగవానుడికి ప్రసన్నం చేసుకోవాలంటే కంప్లీట్గా మీకు మీరే చేసుకోవాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో ఏ పనైనా చేయడం అన్నది శని భగవానుడికి ఇష్టమైనది. అందువలన ఎవరైతే ప్రస్తుతం నిరుద్యోగ సమస్యతో కానీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో గౌరవం లేకపోవడం, ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని మీరు ఓడిపోవడం, అందరూ మిమ్మల్ని సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా శని యొక్క ఇబ్బందులు పెడుతున్నాడని గుర్తుమాట. దానికి మీరు కూడా సరైనటువంటి వస్త్రధారణ లేకపోవడం, శుభ్రంగా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచకపోవడం, ఏదో రకరకాలుగా చిన్న చిన్న మైనస్ హ్యాబిట్స్ కనబడుతూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు జీవితంలో మారాలంటే మీ తరపునే మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరు పరిహారం చేసినా దానివల్ల ఏమీ ఫలితం ఉండదు. మీకు మీరే పరిహారం చేసుకోవాలంటే ముందుగా మీరు వ్యక్తిగతంగా మారాలి అని సంకల్పం రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యోదయానికి ముందే లెగవలసి ఉంటుంది. అలాగే మీ శరీరాన్ని ముందు శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. శుభ్రమైన బట్టలు, శుభ్రమైనటువంటి స్నానం, అలాగే సాంప్రదాయ దుస్తులు కాదు కానీ ఒక మంచి దుస్తులు ఎప్పటికప్పుడు బెటర్మెంట్గా ఉంటూ మార్చుకుంటే నెమ్మదిగా అది మారడం జరుగుతుంటుంది. సో దాని తర్వాత ఇంకో ప్రధానంగా రెమెడీ ఏంటంటే ఇంక ఏ ఇబ్బందులు మనం మారట్లేదు అనుకున్నప్పుడు మీరు పర్టికులర్గా ఒక నలుపు రంగు క్లాత్, ఒక జేబు రుమాల కన్నా చిన్న సైజు సరిపోతుంది. అందులో ఒక పిడికెడు నల్ల నువ్వులు వేసి ఒక 5 రూపాయల కాయిన్ కానీ 10 రూపాయల కాయిన్ కానీ కాయిన్ మాత్రం వేసి దాన్ని చక్కగా మూటలా కట్టి దాన్ని మళ్ళీ ఒక పేపర్లో కట్టి మీరు పడుకునేటప్పుడు అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద పడుకోవాలి. ఒక సాపో దుప్పటో బొంత వేసుకొని మీరు కిందే పడుకొని మీ తలగడ కింద ఈ నువ్వులతో కట్టినటువంటి నలుపు రంగు మూట తల కింద పెట్టుకొని అది ఎప్పుడు రాత్రి కూడా బేనే పడుకోవాల్సి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. నిద్ర లేచిన వెంటనే ఈ మీరు తల కింద పెట్టుకున్నటువంటి ప్యాకెట్ చక్కగా బయటకు వచ్చి 4 రోడ్లు కలిసే చోట అది పడవేసి తిరిగి మళ్ళీ మీరు ఇంటికి వచ్చి మీరు మామూలుగా మీ స్నానం కాలకృత్యాలు తీర్చుకొని యథావిధిగా రోజు గడపండి. ఈ విధంగా వరుసగా 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ, బద్ధకం అన్నీ పోయి చక్కగా మీ కొత్త జీవితానికి ప్రారంభమవుతుంటుంది. అయితే శని భగవానుడికి రెమెడీతో పాటు సూర్య భగవాన్ని కూడా మీరు అంటే కంప్లీట్గా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, మీ ఇంట్లో ఎవరు పెద్దవారు అంటే యజమాని ఎవరున్నారు మీ ఇంట్లో వారు చెప్పిన విధంగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా వాళ్ళకి చెప్పి చేయవలసి ఉంటుంది. ఒక క్రమశిక్షణ, ఒక సాంప్రదాయం, ఒక శుచి శుభ్రత పాటించినప్పుడు కంప్లీట్గా శని భగవానుడు మిమ్మల్ని కంప్లీట్గా అనుగ్రహించడం జరుగుతుంది. అంటే మొత్తం మిమ్మల్ని ఫ్రీగా వదిలిపెట్టి చాలా హ్యాపీగా మీ జీవితం నడుపుకునే విధంగా సింపుల్ రెమెడీతో మీరు మీ జీవితాన్ని మీరే బాగా చేసుకోవచ్చు. మీరు ఇది అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా క్రమశిక్షణతో ఉంటే రోజు రోజుకి మీలో అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఏదైనా శని ప్రభావం వల్ల నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే కోతులకి ఆహారం పెట్టవలసి ఉంటుంది. ఏదైనా అడవుల్లో కొద్ది దూరం ఉంటారు, రోడ్ల మీద కాకుండా మామూలు కొద్దిగా రిమోట్ ప్రాంతంలోకి వెళ్తే కొద్దిగా లోనికి వెళ్ళి అంటే అడవో తోట ఉంటుంది, ఆ లోనికి వెళ్ళి కోతులకి మరి వేరుశెనగ ఉండలు కానీ శనగ ఉండలు కానీ అంటే బెల్లంతో కలిపి చేసినటువంటి ఉండల్ని ఆ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఎంబటినే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంటే ఉండలు పెట్టడం అంటే 4-5 కాదండి, 4 కేజీలు 5 కేజీలు తయారు చేయించి పుష్టిగా ఆ కోతులకి ఈ శనగ ఉండలు బెల్లం ఉండలు పెట్టడం వల్ల మీ నిరుద్యోగ సమస్య తీరుతుంది.
రుణ సమస్య కూడా చాలా ఇమీడియట్గా తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.